పాలిటీలో రాజ్యాంగబద్ధ సంస్థలు చాలా ఇంపార్టెంట్. వాటిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోడ్ ఉంది. యూజీ ఇన్ ఫైనాన్స్, అండర్ గ్రాడ్యుయేటర్స్ ఇన్ ఫైనాన్స్ అని ఒక షార్ట్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అందులో యూ అంటే యూపీఎస్సి ఆర్టికల్ 315. జీ అంటే జిఎస్టీ, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. జిఎస్టీ 279A పార్లమెంట్ ఆర్టికల్ 79. సో 279A. ఎఫ్ అంటే ఫైనాన్స్ కమిషన్, అది 280 రాజ్యాంగబద్ధ సంస్థ. తర్వాత ఎన్ఏ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ 338A ఆర్టికల్. నెక్స్ట్ ఏ అంటే అటార్నీ జనరల్ అంటే 76. దానికి ఒక 89 కలిపితే అడ్వకేట్ జనరల్ వస్తుంది 165. సో సి అంటే కాగ్ అంటే 3 లెటర్సే కాబట్టి 3 ఆర్టికల్స్ 148 నుంచి 151. ఈ అంటే ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి? 5 years ఒకసారి జరుగుతాయి. సో 324 to 329, 324, 325, 326, 327, 328, 329. ఇట్లా మనము రాజ్యాంగబద్ధ సంస్థలను మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ కోడ్ ఒకసారి మళ్ళీ చెప్దాం. యూజీ ఇన్ ఫైనాన్స్, యూజీ ఇన్ ఫైనాన్స్, యూజీ ఇన్ ఫైనాన్స్.